వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అక్రమ గంజాయి రవాణాదారులు భర్తం పట్టేందుకు పోలీసులు చేపట్టే తనిఖీల్లో 3 జిల్లాల నుంచి సుమారు 7367 కేజీల గంజాయిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఆ గంజాయిని ఈ రోజు డిస్ట్రాయ్ చేయడానికి బయోమెడికల్ ప్లాంట్ మాత్రం వేదిక చేసుకున్నారు. రెయిన్బో బయోమెడికల్ ప్లాంట్ లో ఈ రోజు మాత్రం ఏదైతే అక్రమం పట్టుకున్నటువంటి ఈ గంజాయి ఉందో ఈ గంజాయిని మాత్రం డిస్ట్రాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో ఆ ప్రక్రియ ఎలా మొదలు పెట్టారు, ఆ ప్రక్రియలో భాగంగా ఈ గంజాయిని ఎలా చూర్ణం చేస్తున్న విషయం మనం చూద్దాం. చూస్తే కనుక గుట్టలుగా పడి ఉన్నటువంటి ఈ గంజాయిని మాత్రం ఎంతో మంది యువత భవిష్యత్తును మాత్రం నాశనం చేస్తున్నట్లు ఎటువంటి అతిశక్తి లేదు. పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో గంజాయి సాగు విస్తారంగా ఉండడం, రవాణాకు అనువైన ప్రదేశం కావడంతో దేశ నలుమూలలో కూడాను ఒడిశా రాష్ట్రం నుండి వచ్చినటువంటి గంజాయి అంతా కూడాను అక్రమ మార్గంలో దందా చేస్తున్నటువంటి వారి భర్తం పట్టి పోలీసులు చూస్తే ఇంత మొత్తంలో సుమారు 7386 కేజీల గంజాయిని సాధించారు. చూస్తే ఈ గంజాయిని మాత్రం ప్రస్తుతం పూర్తిగా ఏదైతే ఈ బాయిలర్లు వేసి, ఎందుకంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు గతంలో గంజాయిని డిస్ట్రాయ్ చేయాలంటే మాత్రం కుప్పలుగా పోసి పెట్రోల్ పోసి తగలపెట్టారు. కాకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు మాత్రం ఈసారి ఈ బయోమెడికల్ ప్లాంట్ ను మాత్రం వేదిక చేసుకున్నారు. ఈ బయోమెడికల్ ప్లాంట్ లో మాత్రం కేవలం మెడికల్ కి సంబంధించిన వ్యర్థ పదార్థాలను మాత్రం ఇప్పటి వరకు నిర్వహించేసారు. కాకపోతే ఈసారి మాత్రం గంజాయిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి మాత్రం ఈ ప్లాంట్ ఎంతగానో దోహదపడింది అనడంలో ఎటువంటి సంశయం లేదు. మొత్తం 3 జిల్లాలకు సంబంధించి 2023, 24, 25 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి అక్రమ గంజాయి రవాణా మాత్రం ఈ రోజు డిస్ట్రాయ్ చేయడానికి మాత్రం ఈ ప్లాంట్ లో ప్రక్రియ మొదలు పెట్టారు. ఏదైతే విశాఖ రేంజ్ డిఐజీ జట్ట నేతృత్వంలో 3 ఎస్పీల సమక్షంలో మొత్తం 400 మంది పోలీసులు ఇక్కడ హాజరై మొత్తం పట్టుబడినటువంటి అక్రమ గంజాయి మొత్తాన్ని కూడాను డిస్ట్రాయ్ చేసే ప్రక్రియ మొదలైంది. గంటకు 200 కేజీలు మాత్రమే డిస్ట్రాయ్ అవుతుంది. ఈ 7000 సుమారు కేజీల గంజాయిని మాత్రం డిస్ట్రాయ్ చేయడానికి మరో 3 రోజులు పట్టిన దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. అనినిత్యం కూడాను అక్రమ గంజాయి రవాణా చేస్తున్న భర్తం పట్టిన పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో పట్టుబట్టినటువంటి ఈ గంజాయిని మాత్రం పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే విధంగా డిస్ట్రాయ్ చేసేందుకు చేసినట్టు ప్రయత్నం ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. మునుపు భవిష్యత్తులో కూడాను ఈ ప్రక్రియ కనుక సక్సెస్ అయితే ఇదే పరంపరలో మొత్తం గంజాయిని కూడాను పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.